ఈ రోజు మన లాస్ట్ ఫ్రీ ప్రమోషన్ డే అండి. అసలు ఈ రోజు ఎందుకు లాస్ట్ డే అనేది నేను ఈ వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను. స్టిల్ ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. ఈ రోజు కూడా మీ ముందుకి 3 ఛానల్స్ అయితే తీసుకొచ్చాను. అసలు ఆ ఛానల్స్ ఏంటి, ఆ ఛానల్లో ఎలాంటి కంటెంట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈ రోజు మనము ఫ్రీ ప్రమోషన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి. చాలా మంది కమెంట్ అయితే చేస్తున్నారు, గూగుల్ ఫాంట్స్ అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎడిటింగ్ యాప్ లో ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. అది తెలుగు ఫాంట్. నేను ఈ వీడియోలో క్లియర్ గా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తానండి. ఎడిటింగ్ యాప్ లో కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎక్కడ అయితే స్కిప్ చేయొద్దు. ముందుగా మీ ఫోన్ లో అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ గూగుల్ ఫాంట్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి చాలా రకాల ఫాంట్స్ అయితే ఉన్నాయి. మనకు తెలుగు కావాలి కాబట్టి పైన సెర్చ్ లో తెలుగు అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి. వెంటనే మనకు చాలా రకాల ఫాంట్స్ అయితే వస్తాయి. వాటి పేరు అలాగే ఆ ఫాంట్ ఎలా ఉంటుంది తెలుగులో అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి అనేక తెలుగు, నాటో సెరిఫ్ తెలుగు, ఇక వీరభద్ర, రామకృష్ణ, ఇలా చాలా సురన్న చాలా ఉంటాయి అన్నమాట. చూడండి మనము స్క్రోల్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. హిందూ గుంటూరు, మండలి. నేనైతే బలు తమ్ముడు అనేది నేను చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ కిందకి అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బలు తమ్ముడు 2 అని ఉంది కదా, దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తానే చూడండి ఆ ఫాంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది. మీరు కిందికి స్క్రోల్ చేస్తే క్లియర్ గా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఆ ఫాంట్ ను మనం డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ గెట్ ఫాంట్ అని ఉంది కదా, దానిపైన అయితే మనం క్లిక్ చేయాలండి. వెంటనే చూడండి మనకి ఇక్కడ పొన్నల, దూర్జటి అలాగే బలు తమ్ముడు 2 3 కలిపి ఇక్కడ ఉన్నాయి. మూడింటిని డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతుంది. పైన డౌన్లోడ్ ఆల్ 3 పైన క్లిక్ చేశారనుకోండి మీకు 3 అయితే డౌన్లోడ్ అవుతాయి. లేదు మాకు ఒక్కటే కావాలనుకుంటే చూడండి ఈ ఫాంట్ ఎదురుగా డౌన్లోడ్ సింబల్ అయితే ఉంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి మనకు వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి నాకు డౌన్లోడ్ అయింది, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి అయిపోయింది. డన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఫోన్లో ఉండే ఏ యాప్ అయినా సరే, ఎడిటింగ్ యాప్, నేను ప్రస్తుతానికి అయితే ఇన్షాట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇన్షాట్ లో మీరు ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నా వీడియో ఒకటి ఉండేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్షాట్ లో మీరు వితౌట్ వాటర్ మార్క్ తో కూడా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అండి. ఒక యాడ్ సింపుల్ యాడ్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ లోపల టెక్స్ట్ ప్లస్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. జస్ట్ నేను ఇక్కడ తెలుగు అని సింపుల్ గా ఇస్తున్నాను. మీ వాయిస్ ఓవర్ తగినట్టు మీరు అక్కడ ఏమి ఇవ్వాలనుకుంటే అదైతే టైప్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ అని 2 ఏలు ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ మనము ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉంది, దానిపైన క్లిక్ చేసినారనుకోండి 3 డాట్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ గా నేను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి బలు తమ్ముడు అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి యాడ్ చేసుకున్నాను. చూడండి ఫాంట్ అనేది మారిపోయింది. ఇప్పుడు నేను మీకోసము ఇంకొక ఫాంట్ కూడా అయితే డౌన్లోడ్ చేసి యాడ్ చేసి చూపిస్తానండి. నేను మళ్ళీ బ్యాక్ గూగుల్ ఫాంట్స్కి వెళ్తున్నాను. ఇక్కడ దూర్జటిని అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. అలాగే దాన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ నేను బ్యాక్ ఇన్షార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ సింబల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, డౌన్లోడ్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనకు దూర్జటి అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. లోపల మనకు ఫైల్ ఉంది, ఫైల్ పైన అయితే క్లిక్ చేశాను. చూడండి మళ్ళీ మనకు ఫాంట్ అయితే మారిపోయింది. ఇలా మీరు తెలుగు ఫాంట్స్ అక్కడ చాలా ఉంటాయి, కావాల్సిన డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు తెలిసిన విషయమే, మీకు కలర్ ఏం కావాలి, ఇక్కడ షాడో, బోర్డరు, గ్లో, లేబలు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని యూజ్ చేసుకొని మీరు మంచి కలర్ఫుల్ టెక్స్ట్ని అయితే మీ వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మీరు ఇచ్చే టెక్స్ట్ మీకు కదలాలి అనుకుంటే యానిమేషన్ కూడా ఇక్కడే ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీకు ఎలా యానిమేషన్ కావాలి, మనకి లెటర్ బై లెటరా, లేకపోతే జూమ్ ఇన్నా, లేకపోతే ఫ్లాషా, ఎక్కడ చాలా అయితే ఉంటాయన్నమాట. వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇన్షార్ట్లో ఇవన్నీ కూడా మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, సింపుల్ గా ఈ విధంగా గూగుల్ ఫాంట్స్ ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎడిటింగ్ యాప్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఫ్రీ ప్రమోషన్ లైక్ అయితే వెళ్ళిపోదాము. ఈ వారం ఫ్రీ ప్రమోషన్ కి సెలెక్ట్ అయిన 3 లక్కీ ఛానల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఈ వారం సెలెక్ట్ అయిన మొదటి ఛానల్ హిందూ ఎపిక్స్. మన పురాణాల్లోని అద్భుతమైన రహస్యాలను ఏఐ విజువల్స్ తో వీళ్ళు చూపిస్తున్న విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ముఖ్యంగా గరుడ పురాణం, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం లాంటి ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక విషయాలను కథల రూపంలో కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు. వీళ్ళ వీడియోస్ కి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీకు స్పిరిచువాలిటీ, హిందూ పురాణాలు లాంటివి తెలుసుకోవడం ఇష్టమైతే ఈ ఛానల్ ని ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ రోజు సెలెక్ట్ అయిన రెండో ఛానల్ సుధాకర్. వీళ్ళ కంటెంట్ లో ఒక మంచి వెరైటీ ఉందండి. ఒక పక్క హనుమంతుడు, రామాయణం లాంటి డివోషనల్ అండ్ మైథాలజీ వీడియోస్ చేస్తూనే మరో పక్క ఏఐ, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ కి సంబంధించిన యూస్ఫుల్ టిప్స్ కూడా ఇస్తున్నారు. అటు దైవభక్తి, ఇటు టెక్నాలజీ, ఈ రెండింటిని కవర్ చేస్తున్న ఈ ఛానల్ ని ఒక్కసారి చెక్ చేయండి. ముఖ్యంగా ఏఐ ట్యుటోరియల్స్ కోసం చూసే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వారం సెలెక్ట్ అయిన మూడో ఛానల్ నాని గాడ్ వీడియో. ఒకే రకమైన బోరింగ్ కంటెంట్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేయడం వీళ్ళ స్పెషాలిటీ. ఏఐతో చేసిన ఫన్నీ వీడియోస్, సమోసా స్టోరీస్, తెనాలి రామకృష్ణ కథలతో పాటు డివోషనల్ వీడియోస్ కూడా చేస్తున్నారు. ఇలా ఎంటర్టైన్మెంట్ ప్లస్ డివోషన్ మిక్స్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెడుతున్నారు. మీకు గనక మంచి తెలుగు స్టోరీస్, ఏఐ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వారైతే ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మీ మనసుకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూసారు కదండి, ఈ వారం మన ఫ్రీ ప్రమోషన్ లో సెలెక్ట్ అయిన ఈ మూడు ఛానల్స్ ని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే అండి, ఒకసారి ఈ మూడు ఛానల్స్ ని విజిట్ చేయండి. వాళ్ళ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చిన్నదే కావచ్చు, కానీ ఒక చిన్న క్రియేటర్ కి అది ఇచ్చే మోటివేషన్ అంతా ఇంత కాదండి. మీరు చేసే ఒక లైక్, ఒక చిన్న కామెంట్, ఒక సబ్స్క్రైబ్ ఇంకా మంచి వీడియోస్ చేసేలా ఎంకరేజ్ అయితే చేస్తుంది. ఫస్ట్ లో అయితే చెప్పాను కదండి, ఇదే మన లాస్ట్ వీడియో అనేసి. నేను ప్రతి వీక్ ప్రమోషన్స్ కోసం ఛానల్స్ ఎతికేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు కంటెంట్ వేరేగా కొన్ని ఛానల్స్ అయితే 250 వీడియోస్ ఉంటాయి, 250 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. వీడియోస్ రకరకాలుగా ఉన్నాయి. ఒక వీడియో ఏమో ఏఐ కంటెంట్, ఇంకొక వీడియో ఏమో స్టోరీ, ఇంకొక వీడియో ఏమో దేవుడు. ఇలా రకరకాలుగా ఏఐ ఉంది కదా అని చెప్పేసి దాన్ని యూజ్ చేసేసి చాలా రకరకాల కంటెంట్ ని మిక్స్ చేసి వేసేస్తున్నారు. కొన్ని ఛానల్స్ అయితే 1000 వీడియోస్ కూడా ఉన్నాయి, కనీసం 100-200 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఇంకొన్ని ఛానల్స్ ఏమో 10-20 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న చోట టైటిల్స్ వేరు, డిస్క్రిప్షన్ వేరు, నచ్చినట్టు డేట్లు వేసి చాలా మంది అయితే వీడియోస్ అయితే పెడుతున్నారు. ఇలా నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటండి. చాలా మంది మంచి కంటెంట్ చేస్తూ ఉంటారు. నేను చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను అనమాట. అరే చాలా బాగుంది ఈ వీడియో అనిపించే ఛానల్స్, వీడియోస్ చాలా ఉన్నాయి, కానీ వాటికి వ్యూస్ రావు. అలాంటి ఛానల్స్ కి సపోర్ట్ చేయాలి అనే ఆలోచనతో నేనైతే ఈ ప్రీ ప్రమోషన్తో అయితే వచ్చానండి. కానీ నాకు ఎక్కడ కూడా అలాంటి ఛానల్స్ అయితే నాకు కనెక్ట్ కాలేదు. కాబట్టి నేను ఈ వీక్ నుంచి ఇప్పటి వరకు మనము 5 వారాల పాటు అయితే మనం ఫ్రీ ప్రమోషన్ అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు ఇందులో సాటిస్ఫాక్షన్ అనేది లేదండి. కానీ ఇకపైన కూడా నేనైతే ప్రమోషన్ చేస్తాను. కానీ వీక్లీ వన్స్ ఛానల్స్ తీసుకోకుండా నిజంగా మనసు పెట్టి మీరు ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేయాలి అని తపన పడి మంచి వీడియోస్ చేస్తూ వ్యూస్ రాకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మన ఛానల్లో ఏ వీడియో కిందైనా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్ అయితే చూస్తానండి. నేను ఆ ఛానల్ని చూసినప్పుడు అరే ఈ ఛానల్ బాగుంది, ఈ ఛానల్ మనం ప్రమోషన్ చేయాలి అన్నప్పుడు సపరేట్గా చేసేది లేదండి. ఇకపైన మన లాంగ్ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో 3-4 వీడియోస్ వస్తూనే ఉంటాయి వీక్లీ. ఆ వీడియోలలోనే డైరెక్ట్ గా ఆ ఛానల్ అయితే నేను ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా వాడి మేము కరెక్ట్ గా వీడియోస్ చేస్తున్నాము, మాకు వ్యూస్ రాలేదు అనే వాళ్ళు ఎప్పుడైనా సరే మన వీడియోస్ కింద కమెంట్స్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీ ఛానల్ చెక్ చేసి ఈ ఛానల్ బాగుంది అనిపిస్తే మాత్రం లాంగ్ వీడియోస్లోనే డైరెక్ట్గా మీ ఛానల్ ప్రమోషన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.